ఓకే. ఇప్పుడు చెప్పండి. ఏపీలో మనకి 2 నెలల ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా! నెక్స్ట్ ఏపీలో సీఎం ఎవరైతే బావుంటుంది అనుకుంటున్నారు? నేనైతే జగన్ అయితేనే బాగుంటదనుకుంటున్నా. జగన్ అని అంటున్నారు కదా! జగన్ పరిపాలనలో రౌడీ రాజకీయాలు ఉన్నాయి అంటున్నారు. ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ప్రతిపక్షాలు ఎంత రేంజ్‌లోనైనా ఆరోపణలు చేస్తాయి. బట్ గ్రౌండ్ రియాలిటీ ప్రజలకు తెలుసు కదా! సో, జగన్ ఇచ్చే పథకాలు అందరికీ అందుతున్నాయి అనుకోవచ్చా? మోస్ట్ ఆఫ్ ది పర్సెంట్ అందుతున్నాయి. మనకి మెయిన్‌గా ఏ రాజకీయాలైనా విద్యా విధానం ఉంటది. సో, ఇందులో కూడా విద్య, వైద్యం ఏ విధంగా పనిచేస్తుంది అనుకోవచ్చు? ఈ గవర్నమెంట్ ప్రైమరీ ఫోకస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ మీద పెట్టింది. డెవలప్‌మెంట్ కొంచెం తగ్గింది. కానీ నెక్స్ట్ టైమ్‌లో ఫోకస్ చేస్తారు. ఐటీ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ మరి ఏ మేరకు పథకాలను, పెట్టుబడులను తీసుకొచ్చారనుకోవచ్చు? పెట్టుబడులనేవి నాట్ గుడ్. బట్ ద జగన్ పాలన బానే ఉంది. పెట్టుబడులనేవి లేవు. తక్కువే ఉన్నాయి. రీసెంట్‌లీగా విశాఖపట్నం అయిన తర్వాత 1, 2 ఇన్ఫోసిస్ లైక్ దట్ అట్లా తక్కువ వస్తున్నాయి. బట్ సెకండ్ టర్మ్‌లో చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అంటే రీసెంట్‌గా మనకి ఇన్ఫోసిస్ ఓపెన్ చేయడం కూడా జరిగింది. సో, అలా ఇన్ఫోసిస్ ఓపెన్ చేసిన తర్వాత మరి డెవలప్‌మెంట్ కూడా జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? అబ్సల్యూట్‌లీ ఖచ్చితంగా డెవలప్‌మెంట్ జరిగిద్ది. మరి వాలంటీర్ల సిస్టమ్ అనే దాని వల్ల ఉపయోగం ఉందంటారా? లేదంటారా? ఖచ్చితంగా ఉపయోగం ఉంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ 6 గ్యారంటీలు చూస్తే రేషన్ కార్డుల కోసం ఎలా లైన్‌లో ఉంటున్నారో తెలంగాణ పీపుల్‌కి తెలుసు. అలాంటి సిస్టమ్ అక్కడ లేదు. అక్కడ సచివాలయం ఉంది. వాలంటీర్‌కి అప్లై చేస్తే వాళ్ళే ఇంటికొచ్చి ఇస్తారు. సమ్‌టైమ్స్ ఎమ్మెల్యేస్ వచ్చి కూడా ఇస్తున్నారు అట్లాంటివి చిన్న చిన్నవి కూడా. రాష్ట్రాన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడే అప్పుల పాలైంది అని అంటున్నారు. మరి ఆ లెక్కలో చూసుకుంటే ఉచిత బస్సు ఇస్తాము మహిళలకు అంటున్నారు. మరి అలా ఇస్తే ఇంకా అప్పుల పాలవ్వదా? అప్పుల పాలనేది అది మనీ ఎక్కడికెళ్తుంది ఏంటనేది తెలుసు కదా ప్రజలకి. ఎందుకు అప్పులవుతున్నాయి ఏంటి అనేది. అప్పులనేది నాట్ ఓన్లీ దాని మీదే ఫోకస్ చేస్తే కుదరదు కదా! వైనాట్ 175 అని అంటున్నారు చాలా ధీమాగా జగన్. మరి వైనాట్ 175కి 175 వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? 175 అనేది రాదు. బట్ డెఫినెట్‌లీ పవర్‌లోకి అయితే మళ్ళీ వస్తారు.